ఇప్పుడే మన వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ చూసాండి. వాళ్ళంతా వరద బాధితుల దగ్గరికి వెళ్లి ఏదో 4 సంచులు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మను వైసీపీ బొమ్మ అతికిచ్చేసుకుని 4 సంచులు ఇచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏం చెప్తారంటే 20 రోజుల నుంచి వరద బాధితులు ఎవరు పట్టించుకోవట్లేదంట, అసలు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిపోయింది అది ఇదని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇవాళ నేను దేవినేని అవినాష్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రండి, తెలుగు యువత తరపు మేము వస్తాం, విజయవాడలో ఏ డివిజన్ కి వెళ్దాం, ఏ వరద ప్రాంతానికి వెళ్దాము, ఎవరితో మాట్లాడదో మీరే డిసైడ్ చేయండి. అక్కడికి వెళ్లి గత 20 రోజుల్లో ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసిందో వాళ్ళని అడుగుదాం. వాళ్ళకి ఫుడ్ వచ్చిందా లేదా, వాళ్ళకి పాల ప్యాకెట్లు వచ్చినాయా లేదా, వాళ్ళకి వాటర్ బాటిల్స్ వచ్చినాయా లేదా, వాళ్ళ ఇళ్లకి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళకి ఏమేమి డ్యామేజ్ జరిగినా రాసుకుంటున్నారా లేదా, వాళ్ళ వెహికల్స్ కి ఇన్సూరెన్స్ అప్లై చేయడానికి ప్రొవిజన్ ఇచ్చారా లేదా, ఫైర్ ఇంజన్లు వచ్చినాయా లేదా వాళ్ళ వీధుల్లోకి, డ్రోన్లతో వాళ్ళకి ఆహార పొట్లాలు అందించారా లేదా, హెలికాప్టర్లే వాడారా, ఏం వాడారా వాళ్ళని అడుగుదాం. ఇవాళ ప్రజలు గనక ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా సహాయపడింది, మీరు నీచమైన రాజకీయాలు చేయొద్దు అని చెప్తే చంపలేసుకుని తప్పైపోయింది, ఇంకోసారి మేము ఇలా నీచ రాజకీయాలు చేయము, లేదంటే రాజకీయాన్ని తప్పుకుంటాను అని చెప్పే ధైర్యం మీకుందా? ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ వార్డుకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పండి. గత 20 రోజులుగా ప్రభుత్వం హెలికాప్టర్లే వాడిందా, డ్రోన్లే వాడిందా, ఫైర్ ఇంజిన్లే వాడిందా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని వాడి 75 ఏళ్ల ఉన్న ముఖ్యమంత్రి అర్ధరాత్రి పూట కూడా జేసీబీలు వేసుకుని వరద ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే, మీ నాయకుడేమో కరకట్ట మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి సోషల్ మీడియాలో 4 ఫేక్ న్యూస్లు పెట్టేసి లండన్ వెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటాడు. మీరంతా విజయవాడలే కదా, 20 రోజులుగా మీరంతా ఎక్కడ ఉన్నారు? వరద ప్రాంతాల్లో మీరేం చేశారు? ఇవాళ ప్రభుత్వం చేసింది. నేను వాళ్ళని లెక్కలు చెప్తా అండి, మీ అందరికి లెక్కలు చెప్తా. సుమారు 1 కోటి ఫుడ్ ప్యాకెట్లు అందించింది, 94 లక్షల వాటర్ బాటిల్ అందించింది, 28 లక్షల లీటర్ల మిల్క్ ఇచ్చింది, 41 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు అందించింది, 7,100 మున్సిపల్ వర్కర్లు, 100 ఫైర్ ఇంజన్లు, 250 పైగా జేసీబీలు, 770 లారీలు గాని టిప్పర్లు గాని, 60 నుంచి 80 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వందలాది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు, వీళ్ళంతా కూడా పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తే, రాత్రి పగలు గత 2 వారాలుగా పనిచేసి అత్తలాకుతలం అయిపోయిన విజయవాడను దారికి తీసుకొస్తే 20 రోజులతో మీరు అక్కడికి వెళ్ళి ఏదో ప్రెస్ మీట్ పెడతారా? మొన్న నేను పేపర్లో చూసా, మీ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి నేను విరాళం అందిస్తున్నానని. ఎక్కడిచ్చాడా విరాళం? విరాళం అనేది అంటే ముఖ్యమంత్రి సహాయం నిధికిస్తారు. ఇవాళ ఏ ప్రభుత్వానికి ఎవరైనా సహాయం చేస్తే ప్రజలకు సహాయం చేయండి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి. మీరేం చేశారు? మీ సొంత ట్రస్ట్కి ఇచ్చుకుని అందులో ఎంత ఖర్చు పెట్టా మళ్ళీ లెక్క తక్క ఏముండదు. 4 సంచులు తీసుకెళ్లి ఆమె బొమ్మలు ఎతికిచ్చేసి ప్రజలకు ఇచ్చేసిన ఫోటోలు దిగేసి అంతా మేమే చేసేసాము, అసలు గవర్నమెంట్ విప్లవమైందని చెప్తున్నారు కదా. ఇవాళ రండి, మరి నిజంగా గవర్నమెంట్ విప్లవం అయితే రండి, వెళ్దాం. ఏ వార్డుకి రావాలో మీరే చెప్పండి, ఏ టైంకి వెళ్దామో మీరే చెప్పండి, మేము రావడానికి రెడీగా ఉన్నాం. ప్రజల ముందే తేల్చుకుందాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది, జనసేన ప్రభుత్వం ఏం చేసింది, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి మీరే తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదండి. ఇవాళ వరద బాధితుల కోసం ఇళ్లకి 25,000 రూపాయలు ఇస్తుందంటే సరిపోదు, 50,000 ఇవ్వాలా? మీరు ఎంత ఇచ్చారండి? గోదావరి జిల్లాలో వరద ప్రాంతాలు వస్తే, నెల్లూరులో వరద వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం అట్లీస్ట్ ఒక్కసారి వెళ్ళి ప్రజలను కలిసిన పాపానికి పోయాడా? ₹1 ఇచ్చారా? రైతులకు పంట నష్టాన్ని ఇప్పుడు ఇచ్చిన పరిస్థితి ఉందా? ఇవాళ కౌలు రైతుకి సైతం డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం కేబినెట్ లో డెసిషన్ తీసుకుంటే దాన్ని అభినందించాల్సింది పోయి మీకు ఇష్టం వచ్చిన రాజకీయాలు చేస్తారా? ఇప్పటికైనా సరే నేర్చుకోండి. ఇప్పటికే 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి మరీ ఓడిపోయారు. ఇలాగే చేస్తే జీవితంలో మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వంతో పాటు పనిచేయండి. ఒక అపోజిషన్ లో ఉంటే న్యాయంగా ఏం చేయాలో అది చేయండి. రైట్ టైంలో వచ్చి క్వశ్చన్ చేయండి, తప్పులేదు. అంతేగాని అంతా అయిపోయినాక ఊరినే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద బురద చల్లాలి అనుకుంటే ఇక్కడ ఎవరు ఊరుకునే వాళ్ళు లేరండి.